ప్రస్తుతం విజయవాడలో వాన దంచి కొడుతోంది. నగరమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు విజయవాడలో తీవ్రమైన ఉక్కపోత ఉన్నది. ఇవాళ ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. విజయవాడ నగరాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, మొగల్రాజపురం, సింగ్ నగర్, వన్ టౌన్ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. వరద నీటితో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. విజయవాడ నగరంలో వాన ఏకదాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. పూర్తిగా వాతావరణం మారిపోయింది. పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. దీంతో చీకట్లు అలుముకున్నాయి. పూర్తిగా విజయవాడలోని ప్రధాన కూడలలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భారీ వర్షం కారణంగా అటు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా విజయవాడలో ఊహించని వర్షంతో నగరమంతా కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. విజయవాడ నగరాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. ఇవాళ ఉదయం నుంచి వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. విజయవాడలో వాన దంచి కొడుతోంది. నగరమంతటా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి. మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి. జనాలు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఎండ ఉపశమనం నుంచి, ఉక్కపోత నుంచి పూర్తిగా జనాలైతే ఉపశమనం పొందిన పరిస్థితి కనబడతా ఉంది. నిన్నటి వరకు కూడా తీవ్రమైన ఉక్కపోతతో విజయవాడ వాసులు అల్లాడిపోయారు. అయితే తాజాగా ఇవాళ ఉదయం నుంచి కొడుతున్న వానలతో ఒక్కసారిగా పూర్తిగా చల్లబడింది వాతావరణం అయితే. కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం నుంచి వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ప్రధాన కూడల్లో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి వాహనదారులు కూడా ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, మొగల్రాజపురం, సింగ్ నగర్, వన్ టౌన్ లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై పూర్తిగా నీరు నిలిచిపోయింది. వరద నీటితో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు గమనించవచ్చు. వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా నీళ్లలో నీట మునిగిన పరిస్థితి. వాహనదారులు రోడ్లపై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తోంది. కారు మబ్బులు కమ్మేసి పూర్తిగా చీకట్లయితే అలుముకున్నాయి. ఉదయం నుంచి కూడా పూర్తిగా వర్షాకాలాన్ని తలపించే వాతావరణం అయితే కనబడతా ఉంది. ప్రధాన కూడల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. ట్రాఫిక్ అయితే కొంత అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. కానీ వాతావరణం అయితే చల్లబడంతో విజయవాడ నగరవాసులు ఒక్కసారిగా ఉక్కపోత నుంచి బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే డ్రైనేజీలు పొంగిపోతుండడంతో కాస్త కొన్ని కాలనీల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు విజయవాడ నగర సిబ్బంది ప్రస్తుతానికైతే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయవాడ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. అసలు విజయవాడ ప్రాంతంలో వర్షాలు ఎలా కురుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, పూర్తిగా రోడ్లపై నిలిచిపోయిన వర్షం నీరు, అలాగే ప్రస్తుతం వాతావరణ పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం అండి. విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు కూడా వేసవకాలం నేపథ్యంలో విజయవాడలో పూర్తిగా ఎండ వాతావరణం కనిపించింది. నిన్నంతా కూడా ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఈరోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది. నిన్నటి నుంచి దాదాపు 15 రోజుల నుంచి కూడా 10-15 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న కూడా తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, పలు ప్రాంతాల్లో కాకినాడ ఆ ప్రాంతాల్లో వర్షం విస్తారంగా కురిసిన నేపథ్యం ఉంది. నిన్న ఒక్కచోట తూర్పుగోదావరిలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో నిన్న విజయవాడలో అంతా కూడా ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఎందుకంటే దాదాపు 10-15 రోజుల నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యం ఉన్నా సరే, మరోవైపు వేసవకాలం నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు రాని చోట్ల, రాని ప్రదేశాల్లో అంతా కూడా ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా విజయవాడలో ఉక్కపోత వాతావరణం కనిపించింది. నిన్నంతా కూడా నిన్న సాయంత్రం వరకు కూడా అంతా కూడా ఎండ దాటి ఎక్కువగా కనిపించింది. దీని నేపథ్యంలో అంతా కూడా ఉక్కపోతకు గురైన పరిస్థితి కనిపించింది. ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘాలంతా కూడా మేఘావృతమైన నేపథ్యం
నేపథ్యం కనిపించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడలో ఆ బందర్ రోడ్లో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా నల్లటి కారు మబ్బులు కమ్మేశాయి. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా అటు మేఘాలు కమ్మేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈరోజు విజయవాడలో అటు చూస్తున్నాం మనం బందర్ రోడ్డు, ఇది బందర్ రోడ్డు ప్రాంతం. ఇక్కడ నుంచి కూడా అటు పెద్ద ఎత్తున వాహనాలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యం చూస్తున్నాం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిన్నంతా కూడా విజయవాడలో ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఈరోజు ఒక్కసారిగా ఇక్కడంతా కూడా మేఘావృతం అయింది. దాదాపు గంట ప్రాంతం నుంచి కూడా వర్షం కంటిన్యూగా పడుతూ ఉంది. నేపథ్యంలో మనం చూడొచ్చు ఈసారి నైరుతి ఋతుపవనాలు ఈసారి తెలుగు రాష్ట్రాలకి ముందే తాకున్నాయి. ఈ నేపథ్యంలోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా అటు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు మే నెలల ప్రాంతంలో మే జూన్ మధ్య వరకు కూడా మామూలుగా వేసవికాలం నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మొన్నటి వరకు కూడా 15 రోజుల క్రితం వరకు కూడా ఎక్కువగా ఎండలు ఉన్న నేపథ్యం కనిపించింది. కానీ ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఎక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏవైతే తీర ప్రాంతాలు కానీ నది పరివారక ప్రాంతాలు, అదేవిధంగా సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. దానికి తగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అటు వేటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా నదీ జలాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజయవాడలో ఉదయం నుంచి కూడా ఇక్కడ వర్షాలు పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఋతుపవనాలు ముందే రావడంతో మొత్తం తెలుగు రాష్ట్రాలంతా కూడా వర్ష వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వేసవికాలం నేపథ్యం అయినా సరే ఇప్పుడు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కడికక్కడ విస్తారంగా కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు నిన్నటి వరకు విజయవాడలో ఉక్కపోత వాతావరణం ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కారు మబ్బులు కమ్మేశాయి. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10-15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉంది. మరోవైపు ఒకరోజు ఎండ ఒకరోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం విజయవాడలోని మొగలరాజపురం ప్రాంతంలో ఉన్నాము. ఎక్కడ విజయవాడ నగరంలో ఎక్కడ వర్షం కురిసినా సరే దాదాపు ఏలూరు సెంటర్, అదేవిధంగా ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, అదేవిధంగా జమ్మిశెట్టి సెంటరు, మొగలరాజపురం, వన్ టౌన్ లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు ఉదయం నుంచి గంట నుంచి కూడా విస్తారంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ మొగలరాజపురంలో ఉన్నటువంటి పీవీపీ రోడ్డు వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు ఉంది. దాంతో కూడా పక్కనంతా కూడా డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ వర్షం నీటిలో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నా సరే కానీ ఇలా లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నా అవన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతూ ఉన్నాయి. అటు డ్రైనేజీలోని ఏదైతే వ్యర్థం వాటర్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ మొత్తం కూడా చేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక అపార్ట్మెంటు ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నుంచి 2 అడుగులు వేస్తే ఇక్కడ ఇదంతా డ్రైనేజు ఉంటుంది ఇదంతా కూడా. కానీ ఈ వాటర్ అంతా కూడా ఇటు అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మా కెమెరామ్యాన్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా అక్కడ మోకాళ్ళ లోతులు నీటిలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇటు విజయవాడలో పూర్తిగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బంగ్లాదేశ్ మీదుగా కూడా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి రేపు ఆదివారం సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రానికి ఈ అల్పపీడ వాయుగుండం తీరం దాటుతుందని చెప్తున్నారు. ఇది అంతా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో, అదేవిధంగా
విహారయాత్రకు వెళ్ళేవారు వేసవికాలం నేపథ్యంలో విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించారు. అదేవిధంగా సముద్రం వేటకి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మార్పులు చెందిన కారణంగా ఎక్కడికక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఒక్కరోజు కాకినాడ ప్రాంతంలో 96 మిల్లీమీటర్ల వాతావరణం వర్షం కురిసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ విజయవాడ నుంచి తాజా పరిస్థితి. విజయ్తో మనీ RTV విజయవాడ నుంచి.